హ్యాపీ హోలీ అని 10 GB ఇచ్చాడు. కానీ అది ఎందుకు పనికి రాకుండా అవుతుంది. ఎందుకంటే మెయిన్ డేటా అంతా అయిపోయిన తర్వాత అది ఎట్లా అంటే ఇది మన అప్పులు తీసుకున్న దగ్గర ఫైనాన్స్ దగ్గర తీసుకున్నట్టు ఉంటుంది కదా. అంటే ఈ లోన్స్ తీసుకున్న దగ్గర ఏం చేస్తాడంటే ఒక పర్టికులర్ అమౌంట్ తీసుకుంటాడు కదా, వాడు ఏం చేస్తాడు, నీకు 10,000 మంత్లీ పేమెంట్ చేసినావు అనుకో, వాడు దానిలోకి వెళ్ళి 1,000 రూపాయలు ప్రిన్సిపల్ అమౌంట్ కట్ చేసుకొని 9,000 వడ్డీ దొబ్బుతాడు. ఇలాగంతే. ఇక్కడ ఎట్లుంటుంది, దీనిది ఫ్రీ ఇచ్చేది ఇస్తాడు, నీ మెయిన్ డాటా ఉంటుంది. ఏదైనా డౌన్లోడ్ చేసుకుని అరే మంచిగా 3 days 10 GB ఇచ్చాను వాడు హోలీ. సరే అవుతుంది కదా అనుకుంటా. ఏం చేస్తాడు, మెయిన్ డాటా ఏం చేస్తాడు, నువ్వు ఏమైనా డౌన్లోడ్ చేసి పెట్టుకుంటావు కదా, డౌన్లోడ్ చేద్దామా యూజ్ చేసుకుందాం అది ఫ్రీగా వచ్చింది కదా అనుకుంటే వాడు ఏం చేస్తాడు, నీ మెయిన్ డాటాలకి వెళ్ళి మొత్తం కట్ చేస్తాడు. కొంచెం డాటా అనేది విడిచ్చిన దానికి వెళ్ళి కట్ చేస్తాడు. నాకు ఇచ్చిన 10 GBలో ఆల్మోస్ట్ 80 MB 800 MB ఏమో కన్జ్యూమ్ అయిందంటే, అంతా మించింది ఏం లేదు. 800 MB నేను డౌన్లోడ్ చేసిన ఆల్మోస్ట్ 5 GB. ఇంతకుముందు 3 GB ఒకటి మూవీ డౌన్లోడ్ పెట్టిన. అంతకుముందు మార్నింగ్ మా వీడియోస్ షెడ్యూల్ చేసుకొని డౌన్లోడ్ పెట్టిన, షెడ్యూల్ చేసి అప్లోడ్ చేసిన. అయితే ఆల్మోస్ట్ అది కూడా పోయింది. ఈ డాటా అంతా ఏమైంది, మెయిన్ డాటాలోకి వెళ్ళి కట్ అయింది, ఇందులోకి వెళ్ళి కట్ అవ్వాలి అంతే. ఇట్లనే ఉంటుంది. లాస్ట్ టైం కూడా ఇది అంతకుముందు స్టార్టింగ్లో ఇట్లా ఉండకపోయింది. ఎంత ఏది ఇచ్చినా కూడా ఇట్లా లాస్ట్ ఇయర్ ఉన్నప్పుడు, లాస్ట్ ఇయర్ స్టార్టింగ్ నుంచి ఇట్లా లేదు. మీకు ఫ్రీ డేటా ఇస్తే ఫ్రీ డేటా అయిపోయిన తర్వాతనే మీ మెయిన్ డేటా అనేది కన్జ్యూమ్ అయ్యేది. ఇప్పుడేమవుతుంది, ఇలా ఎక్కువ దొబ్బుతూ ఇందులో ఎక్కువ కట్ చేసిన వల్ల దానిలో ఈక్వాలిటీ. అసలు ఇది నాకు అర్థం కాని మ్యాటర్ ఏంటంటే, ఈ ఫ్రీ డేటా అనేది నువ్వు దేనికి ఇస్తున్నా నాకు అర్థమవుతుంది. అంటే దీనిలో 2 రకాలుగా డివైడ్ చేస్తారు. ఇక్కడ సోషల్ మీడియా డేటా, నార్మల్ డేటా. సోషల్ మీడియా డేటా అంటే ఫేస్బుక్, యూట్యూబ్, ట్విట్టర్, టిక్టాక్, ఇక్కడ అన్నీ ఉండే ఏవి ఉంటే అవి సోషల్ మీడియా కన్సిడర్ అయ్యేటివి. వాటికి సోషల్ మీడియా డేటా సపరేట్ ఉంటుంది, అది కట్ అవుతుంది. నార్మల్గా మనం ఏమైనా డౌన్లోడ్ చేసుకుంటేనా దానికి మాత్రం మెయిన్ డేటా అనేది కట్ అవుతుంది. మాకు నా ప్లాన్ బట్టి 40 GB సోషల్ మీడియా డేటా, 15 GB అనేది లోకల్ డేటా అన్నట్టు. సో అట్లా ఉండేది కూడా ఇటు అని కూడా కట్ అవుతుంది. అసలు ఏందో అర్థం కాదు. ఇప్పుడు మనం ఇండియా లెక్క కాదు. ఇండియాలో అయితే నేను కస్టమర్ కేర్ ఫోన్ చేసి ఏం చెప్తాను అంటే కానీ ఇక్కడ ఛాన్స్ లేదు. అంత మాట్లాడే ఛాన్స్ లేదు. ఇచ్చిన 10 GB ఇచ్చినాము, యూజ్ చేసుకో లేకుండా లేదు. అదే ముచ్చట వస్తుంది. అప్పుడు మనకి ఎందుకు అంత పిత్తవి కంటే ఎందుకు టెన్షన్ అని మనం అంత ఈ సినిమాలు చేయం. కానీ అది అయితే ఎందుకు అసలు అది వేస్ట్ ఆఫ్ థింగ్. ఓకే, అందుకే సరే అంటున్నాను. అట్లా యూజ్ చేసుకునే యూజ్ చేసుకోలేకపోతే అది.